నమస్కారం అండి సాధకులారా. మీరు ప్రతిరోజు కూడా అనేక రకాల యోగ సాధనా పద్ధతుల్ని ప్రాక్టీస్ చేస్తున్నారా? అలాగే విశ్వానికి సంబంధించిన సాధనా పద్ధతులు, ప్రతిరోజు ధ్యానం చేయడం, భగవంతుని పూజించడం, మంత్ర సాధన, ఇలా రకరకాల సాధనా పద్ధతుల్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నారని గుర్తించాలి. అలాగే మీరు మాట్లాడే ప్రతి మాట, ఆలోచించే ప్రతి ఆలోచన, మీ యొక్క అహంకార ధోరణిని విశ్వం గమనిస్తుందని మీరు ఎరుకుతో లేనట్లయితే, విశ్వం మీరు మాట్లాడే మాటలో ఏమాత్రం నెగిటివిటీ ఉన్నా, మీ యొక్క ఆలోచనలో ఏమాత్రం నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, మీలో అహంకార ధోరణి అధికంగా ఉప్పొంగుతున్నా సరే, మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అదే విధమైన రిజల్ట్ని విశ్వం మీకు అందజేయడం జరుగుతుంది. తద్వారా మీరు సంపాదించిన సంపాదన, కీర్తి, అలాగే ఇంట్లో అనేక రకాలుగా గొడవలు ఏర్పడడం, రకరకాల సమస్యల్లో మీరు పడి చిక్కుకుపోవడం, మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించలేకపోవడం, మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఇన్ని రకాలుగా ప్రయత్నించినా సరే విశ్వం మీకు వ్యతిరేకంగా పనిచేయడం, ఇలా రకరకాల విషయాలు మీ పైన ప్రభావం చూపిస్తాయి. దానికి గల మూల కారణం మీరు విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నారు. అలా కనెక్ట్ అయి ఉన్న సందర్భంలో మీరు అందిస్తున్న వాక్, ఆలోచిస్తున్న ఆలోచన, మీ యొక్క అహంకార ధోరణి యొక్క ప్రభావం విశ్వం మీ పైన పడే విధంగా మీకు సహకారం చేస్తుంది. ఉదాహరణకి ఎలా అంటే, మీ వద్ద కొంత అమౌంట్ ఉంది, అనుకోకుండా మీ యొక్క స్నేహితుడు మీకు ఫోన్ చేసి కొంత అమౌంట్ అప్పు అడిగాడు అనుకుందాం. అడగగానే నా వద్ద ఎటువంటి అమౌంట్ లేదురా, నేనే అమౌంట్ లేక కాస్త ఇబ్బంది పడుతున్నానని మీ యొక్క స్నేహితుడికి మీరు చెప్పారు. అలాగే వేరే ఎవరో కాస్త అమౌంట్ మిల్లి అడిగారు, అడిగినప్పుడు కూడా నా దగ్గర అమౌంట్ లేదని మరలా వారికి కూడా చెప్పారు. ఇంట్లో కూడా అమౌంట్ ఇవ్వమని అడిగినప్పుడు ఇంకా శాలరీ అందలేదని, అలాగే రకరకాల వస్తువులు కూర్చోబెట్టానని మీరు మాట్లాడినట్లయితే విశ్వం మీరు మాట్లాడిన మాటని తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని దానికి అనుగుణంగా మీ యొక్క జీవితంలో పరిస్థితులను క్రియేట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఒక వారం రోజులు లోపలనే మీ దగ్గర అమౌంట్ లేకపోవడం, మీరే వేరే వాళ్ళని అమౌంట్ అడగడం, మీ దగ్గర ఉన్న అమౌంట్ని రకరకాల వస్తువుల ద్వారా మీరు కొట్టేసి మీరు నిల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు మీ యొక్క మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే మీరు విశ్వానికి అందిస్తున్న సంకేతం వల్ల విశ్వం మీరు మాట్లాడుతున్న మాటని నిజం అనుకుని అదే విధమైన పరిస్థితులు మీకు ఎదురయ్యే విధంగా చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది, కానీ మీ యొక్క పోటీదారులు, మీ యొక్క సన్నిహితులు, కుటుంబ సభ్యులు బిజినెస్ ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు ఏముందిలే అంతంత మాత్రంగా నడుస్తుంది, ఈ యొక్క బిజినెస్ ఇంతకు ముందులా అంతగా రాణించట్లేదు అని మీరు మాట్లాడినట్లయితే మీరు మాట్లాడిన మాటని విశ్వం తీసుకోవడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క బిజినెస్కి అటువంటి సంఘటనలు ఏర్పడే విధంగా చేసి మీ యొక్క బిజినెస్ అనేది లో పొజిషన్కి వెళ్ళే విధంగా విశ్వం మీకు ఒక అవకాశాన్ని కలిగిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే మీరు ప్రతిరోజు మెడిటేషన్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు మీ పైన డిస్టర్బ్ చేస్తున్నాయి. అలాగే మీరు ఎంత ప్రయత్నిస్తున్నా ధ్యానంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోలేకపోతున్నారు. ధ్యానంలో ముందుకెళ్లేందుకు మీరు అనేక రకాల చర్యలు తీసుకున్నా సరే దానికి అనుగుణంగా మీ యొక్క వైఖరిలో మార్పు రాలేకపోవడం వల్ల మీరు ఏమని ఆలోచిస్తారు, నేను ధ్యానం ఎంత ప్రయత్నిస్తున్నా నన్ను ఆలోచనలు డిస్టర్బ్ చేస్తున్నాయి, అలాగే ధ్యానంలో నేను ఉన్నతమైన స్థాయికి చేరుకోలేకపోయాను, నా పరిస్థితి ఇంతేనా, నేను అనుకున్న విధంగా ధ్యానంలో రాణించలేనేమో అంటూ ఒక ఆలోచన మీకు మీరుగా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇందువల్ల మీకు ఏర్పడిన పరిస్థితుల వల్ల ఎప్పుడైతే మీరు ఒక ఆలోచన క్రియేట్ చేశారో ఆ ఆలోచనకి తగ్గట్టుగా మీకు మరింతగా ఆలోచనలు అధికంగా వచ్చే విధంగా, మీరు ధ్యానం చేసేటప్పుడు అనేక రకాల ఇబ్బందులు మీకు ఎదురయ్యే విధంగా, ధ్యానంలో మీరు ముందుకెళ్లేందుకు అనేక రకాల అవకాశాలు మీ చుట్టుపక్కల ఉంటూ ఉంటాయి, కానీ ఆ అవకాశాలు మీకు కనిపించలేని విధంగా విశ్వం మీకు సహకారం చేస్తుంది. తద్వారా మీరు చేస్తున్న ధ్యానంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోలేరు. కాబట్టి మీ యొక్క ఆలోచన వైఖరిలో మీరు సంపూర్ణమైన మార్పుని తీసుకొని రావాలి. మీ యొక్క ఆలోచన విధానం అనేది పూర్తిగా పాజిటివ్గా ఉండాలి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీకు అసలు ఆలోచన ఎందుకు క్రియేట్ అవుతుంది, ఆలోచన క్రియేట్ అయ్యేందుకు మూల కారణం ఏంటి, అలాగే ధ్యానంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోలేకపోతున్నారంటే దానికి గల మూలమైన విషయం ఏంటి అనే విషయాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా మీరు చర్యలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ధ్యానంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు.
అలాగే మీరు ఏదైతే ఉన్నతమైన స్థాయికి చేరుకుని ఆనందకరమైన స్థితిలో ఉండాలనుకుంటున్నారో ఆ స్థితిలో ఉండడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మీరు పాజిటివ్గా ఆలోచించాలి. నేను ఆలోచనలు తగ్గే విధంగా నా యొక్క ప్రయత్నాన్ని చేస్తున్నాను, దానికి విశ్వం ప్రతిరోజు కూడా నాకు సహకారం చేస్తుంది. అలాగే రకరకాల విషయాలు తెలుసుకోవడం ద్వారా ధ్యానం ఎలా చేయాలనుకుంటున్నాను ఆ విధంగా నేను ధ్యానం చేయాలనుకుంటున్నాను. నేను అనుకున్న ప్రతి విషయాన్ని కూడా విశ్వం నాకు అందిస్తుంది. తద్వారా నేను ఉన్నతమైన స్థాయికి చేరుకుంటున్నాను అన్నట్లుగా మీరు ఆలోచన చేసినట్లయితే, అదే విధంగా విశ్వం అనేక రకాల డోర్స్ని మీకు ఓపెన్ చేస్తూ మీరు అనుకున్న విధానాన్ని మీ యొక్క జీవితంలో వచ్చే విధంగా మీకు సహకారం చేస్తుంది. అలాగే అహంకార ధోరణి, మీరు అధికంగా ఒక్కసారిగానే డబ్బు సంపాదించారు, కీర్తిని సంపాదించారు. ఇలా డబ్బుని కీర్తిని సంపాదించినప్పుడు ఈ యొక్క డబ్బు కీర్తి నా యొక్క స్వయం కృషి వల్ల నేను సంపాదించాను, నన్ను మించిన తోపు ఎవరూ లేరు, నేను ఏది అడిగినా సరే అది నేను అనుకున్న వెంటనే వస్తుంది అనే ఆలోచనలో మీరు అధికంగా ఉంటూ నేను నేను అనే భావన మీలో అధికంగా ఉంటే అప్పుడు ఒక్కసారిగా విశ్వం మీతో ఉన్న కనెక్షన్ని కట్ చేసుకుంటుంది. ఎందుకంటే నేను అనే తత్వం మీలో అధికంగా ఉండడం వల్ల తనకు నా యొక్క సహకారం అవసరం లేదేమో, తన పని తానే చేసుకోగలరని విశ్వం పూర్తి బాధ్యత మీకు అప్పచెప్తుంది. తద్వారా మీకొచ్చే అనేక రకాల ఇబ్బందుల్ని, మీకొచ్చే అనేక రకాల అవకాశాలని విశ్వం మీకు చూపించే అవకాశం మీరు కోల్పోతారు. తద్వారా మీరున్న ఉన్నతమైన స్థాయి నుండి మరలా దిగువ స్థాయికి వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అహంకార ధోరణిని పంచుకోకూడదు. మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు అనే విషయాన్ని సంపూర్ణంగా గుర్తుపెట్టుకుంటూ ప్రతిరోజు కూడా కృతజ్ఞతా భావంతో, ప్రేమతో, అనురాగంతో ప్రతి ఒక్కరిని కూడా సమదృష్టితో చూసే విధంగా మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా విశ్వం మీకు సహకారం చేస్తూ మీరు మరింత ఉన్నతమైన స్థాయికి చేరుకునే విధంగా విశ్వం మీకు అనేక రకాల మార్గాలను చూపిస్తుంది. కాబట్టి విశ్వంతో మీరు కనెక్ట్ అయి ఉన్నప్పుడు మీరు మాట్లాడే మాట, మీరు ఆలోచించే ఆలోచన, మీ యొక్క వైఖరిని చాలా జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే విశ్వం మీకు అన్ని విషయాలలో కూడా వ్యతిరేకంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం గమనించాలి, నేను ప్రతిసారి కూడా వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉంటాయని చెప్తున్నాను. ఇక్కడ విశ్వానికి మీరు అందిస్తున్న వాయిస్ అనేది పాజిటివ్గా నెగిటివ్గా అనే విషయం తెలియదు. మీరు ఏ ఒక్క వాయిస్ అందించినా సరే ఆ యొక్క వాయిస్ అనేది మీకు అత్యవసరమేమో, ఆ యొక్క విషయం మీకు అందిస్తే మీ యొక్క జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారేమో అన్నట్లుగా విశ్వం అనుకుంటుంది. ఎందుకంటే మీరు చేసే పని మంచి చెడ అని విశ్వానికి తెలియదు. మీరు ఏది కోరుకుంటున్నారో దాన్ని అందించే బాధ్యత విశ్వానికి ఉంది. కాబట్టి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏ విధంగా వైఖరిలో ఉన్నారు అనే దానిపైన విశ్వం మీపైన ప్రభావం చూపించడం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అలాగే మీ యొక్క వైఖరిలో కూడా జాగ్రత్తలు పాటించినట్లయితే మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. అయితే మీ యొక్క స్నేహితుడు మీకు ఫోన్ చేసినప్పుడు మీ వద్ద అమౌంట్ లేదని చెప్పకండి. ఆ యొక్క అమౌంట్ని వేరే విధానంలో పెట్టుబడిగా పెట్టానని చెప్పండి. అలాగే అమౌంట్ని చూసి చెప్తానని చెప్పండి. అలా ఆ విధంగా డబ్బు లేదు అనే మాటని దాటవేసి చాలా తెలుగుగా తెప్పించుకున్నట్లయితే విశ్వం మీ యొక్క మాటని విని మీ దగ్గర ఉండే డబ్బు ఖాళీ కాకుండా చూసుకుంటుంది. అలాగే మీ యొక్క బిజినెస్లో మీరు అంతగా రాణించలేకపోతే, నేను బిజినెస్లో రాణించలేకపోతున్నాను, ఎంత ప్రయత్నిస్తున్నా బిజినెస్లో ముందుకెళ్ళలేకపోతున్నాను అనే ఆలోచన క్రియేట్ చేయవద్దు. విశ్వం నాకు అన్ని రకాలుగా సహకారం చేస్తుంది, నేను అనుకున్న విధంగా నా యొక్క బిజినెస్ ముందుకెళ్లే విధంగా నాకు అన్ని రకాల డోర్స్ని ఓపెన్ చేస్తుంది, నేను అనంతంగా డబ్బు సంపాదిస్తున్నాను అనే ఆలోచన క్రియేట్ చేయండి. పాజిటివ్గా ఆలోచించండి. మీకు ఎదురవుతున్న రకరకాల పరిస్థితులను గమనించండి. అలాగే మీ యొక్క బిజినెస్లో మీరు చేస్తున్న పొరపాటు ఏంటి, మీరు డబ్బుని ఎలా నష్టపోతున్నారు, డబ్బు మీ వద్ద నిలువ ఉండలేకపోవడానికి మూల కారణం ఏంటి అనే విషయాలు మీరు గుర్తించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క బిజినెస్ అనేది ఉన్నతమైన స్థాయికి చేరుకుంటుంది. అలాగే ప్రతి వ్యక్తి దగ్గర అహంకార ధోరణిని చూపించకుండా ప్రేమగా, ఆప్యాయంగా, కలిసిమెలిసి ఉండే విధంగా ప్రయత్నం చేయండి. తద్వారా మీ యొక్క విలువ అక్కడ పెరగడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించండి. విశ్వాన్ని ప్రేమించండి. అలాగే విశ్వాన్ని అనంతంగా అడగండి. విశ్వం దగ్గర లేనిదంటూ ఏదీ లేదు. మీకు దేన్నైనా అందించేందుకు విశ్వం మీ ముందే ఉంది. మీరు ఆలోచించే ఆలోచన, మీరు మాట్లాడే మాట, అలాగే మీ యొక్క వైఖరిని విశ్వం గమనిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వేసే ప్రతి అడుగులో కూడా ఎరుకుతూ ఉంటూ విశ్వాన్ని గమనిస్తూ మీరు మీ యొక్క పనులు చేస్తున్నట్లయితే ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. చాలా జాగ్రత్తగా మీ యొక్క జీవితంలో అడుగులు వేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే విశ్వానికి సంబంధించిన సాధనా పద్ధతుల్ని క్రియాయోగ సాధనలో మీకు అందజేయడం జరుగుతుంది. క్రియాయోగ సాధన ద్వారా మీరు ఏదైతే విశ్వంతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో, మీరు కనెక్ట్ అయ్యి మీరు విశ్వాన్ని కోరుకుని ప్రతి ఒక్క కోరిక కూడా
నెరవేరే విధంగా క్రియాయోగ సాధనలో అనేక రకాల టెక్నిక్స్ ని మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క క్రియాయోగ సాధన ద్వారా మీరు అనుకునే సంపద, ఆరోగ్యం, కీర్తి, అన్ని రకాల లాభాలని మీరు పొందడం జరుగుతుంది. నా వద్ద క్రియాయోగ సాధన నేర్చుకున్న ప్రతి ఒక్క సాధకుడు కూడా వారికి ఉండే అనేక రకాల సమస్యల నుండి బయటపడి వారు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ యొక్క విజయం వైపుగా అడుగులు వేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ.